పాకిస్తాన్ రాజధానిలో మరోసారి బాంబులతో దద్దరిల్లింది. ఇస్లామాబాద్ షేజాద్ ప్రాంతంలోని షియా దర్గాలో బాంబు పేలుళ్లు జరిగాయి. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ పేర్కొంది. మరో 80 మందికి గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దళం పనేనా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్ సైన్యం తలపడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. బలూచిస్తాన్ ఆర్మీతో జరుగుతున్న దాడుల్లో ప్రాణ నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్లో కూడా ఇస్లామాబాద్ లో పేలుడు ఘటన జరిగింది. ఆ ఘటనలో 12 మంది మరణించారు. పాకిస్తాన్ రాజధానిలో మరోసారి బాంబులతో దద్దరిల్లింది. ఇస్లామాబాద్ షేజాద్ ప్రాంతంలోని షియా దర్గాలో బాంబు పేలుడు జరిగాయి. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ పేర్కొంది. మరో 80 మంది గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దళం పనేనా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్ సైన్యం తలపడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. బలూచిస్తాన్ ఆర్మీతో జరుగుతున్న దాడుల్లో ప్రాణ నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్లో కూడా ఇస్లామాబాద్ లో పేలుడు ఘటన జరిగింది. ఆ ఘటనలో 12 మంది మరణించారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఈ రోజు ఒక ఘోర పేలుడు సంభవించింది. పేలుడు అనేది షియా ముస్లింల ప్రార్థనా మందిరం అయిన ఇమాం దర్గాలో జరిగినట్టుగా కూడా అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనలో కనీసం 10 నుంచి 15 మంది మరణించి ఉండవచ్చు అని చెప్పేసి కూడా మీడియా వర్గాల సమాచారం. అయితే చాలా మంది వరకు కూడా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ముఖ్యంగా షెఫ్రాద్ అనే టౌన్ ప్రాంతంలోని టర్లై ఇమాం దర్గా అనే ప్రాంతంలో జరిగింది. ఈ మసీదులో జరిగింది. ఈ గతంలో అక్కడ స్థానిక ప్రజలు శుక్రవారం నమాజ్ ప్రార్థనలు చేస్తుండగా ఈ పేలుడు అనేది కూడా సంభవించినట్టుగా సమాచారం. ఆ సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను కూడా ప్రారంభించారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సహా సమీపంలోని ఆసుపత్రులకు తరలించడం జరిగింది. సో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాడి వెనుక ఎవరున్నారనే దానిపైన దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. అయితే ఇస్లామాబాద్ లో గత కొద్ది కాలంగా భద్రతా సమస్యలు ఏంటి కూడా పెరుగుతున్నాయి. మిలిటెంట్ గ్రూపులు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలన్నింటి కూడా చాలా వరకు కూడా చోటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన అక్కడి స్థానిక ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం దగ్గర లేని అధునాతన ఆయుధాలతోటి కూడా వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో అంతర్గత సంక్షోభం అనేది కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి వేరే స్వతంత్ర దేశంగా అవతరించాలని చెప్పేసి కూడా గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటు బలూచిస్తాన్ అదేవిధంగా సింధు ప్రాంత ప్రజలు కూడా ఈ మేరకు డిమాండ్లన్నింటి కూడా విధిస్తున్నారు. అంటే ప్రాంతీయ అసమానతలన్నింటి కూడా అక్కడ ఈ అన్రెస్ట్ అనేది కూడా పెరగడానికి కారణమవుతున్నాయి. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తైరిక్ తాలిబాన్ సంస్థలు కూడా పాకిస్తాన్ లో అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నింటి కూడా నిర్వహిస్తుండడం, అక్కడ ప్రభుత్వానికి పాలనపై పట్టు లేకపోవడంతో మిలిటెంట్ గ్రూపులంటి కూడా యథేచ్ఛగా కార్యకలాపాలంటి కూడా నిర్వహిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి తానే బలవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. థ్యాంక్ యూ శిరీష్. कोई बंदा है छोड़ यार कोई नहीं है कर ले जा
नहीं बाहर साहब में जाम लगे ठीक किसी को बंदे को बताओ ना फोन करो नहीं बाहर साहब में जाम लगे ठीक किसी को बंदे को बताओ ना फोन करो మేడ్చల్ జిల్లాలో రాజకీయ